ఏలూరు నగరంలో కాల్మనీ వేధింపులకి పాల్పడుతున్న మహిళల్ని, మైనర్ బాలికలపై లైంగిక దాడులకి, భౌతిక దాడులకి పాల్పడుతున్న అసభ్య పదజాలంతో దూషిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న మేడపాటి సుధాకర్ రెడ్డి అనుచరుల నుంచి తమకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని ఈ రోజు జిల్లా ఎస్పీని ఆశ్రయించిన కాల్మనీ బాధితులు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. కాల్మనీ అక్రమార్కుల బాధలు తాళలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని చెప్పారు. అయితే కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ తలదాచుకుంటున్నారని చెప్పారు. తీసుకున్నాక తెలీదు. మేము 5 లక్షల వరకు కట్టుకుంటాము. 5 లక్షలు కట్టాలి, ఇంకా కట్టాలి, ఇంకా కట్టాలని ఇచ్చేవారు. ఒకవేళ మా వారు బయటికి వెళ్ళినా సరే ఆయన వచ్చి కూర్చోవడం, ఏ టైంలో వచ్చి కట్టాల్సిందే, మీరు ఎందుకు అని ఇబ్బంది పెట్టేవారు. బయటికి వెళ్ళిన వ్యక్తిని అసలు కార్యక్రమం చేస్తే బయటికి వెళ్ళిన వ్యక్తిని వచ్చి వర్క్ తినేసేవారు. బయట ఆయన బయట నుంచి వచ్చి కట్టాల్సింది, ఏ టైం అయినా సరే కట్టాల్సిందే, మీరు కట్టాలి. ఆయన మాట ఎలా మాట్లాడేవారంటే గౌరవం లేదండి. అసలు మనిషి అని గౌరవం కూడా లేకుండా మాట్లాడేవారు. తీసుకున్నా కదా ఎందుకు కట్టవు, అలా 5 లక్షలు కట్టి ఇంకా 6 లక్షల వరకు కట్టాలని మమ్మల్ని వేధిస్తున్నారు. గత సంవత్సరం కింద మంచం మీద పడడం జరిగింది. మంచం మీద మొత్తం ఆవిడ చూసినా కూడా మీరు నలుగురితో కొద్దిగా ఉన్న వాళ్ళతో ఎవరితో చెబితే మీరు ముందు ఆఫీస్కి రండి, లెక్కలు చెప్పను, ముందు లెక్కలు చెప్పేది లేదు, ముందు మీరు రండి. మీరు వస్తే ఒకవేళ మాట్లాడితే నాకు ఇంత కట్టాలి, ఎంత కడితేనే నేను వదులుతాను, నా డబ్బులు నేను వదులుకోను, ఇచ్చిన 25,000కి 8,50,000 ఇంత ఉందో ఇంకా కట్టాలి, మీరు కట్టకపోతే నేను ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు. లేకపోతే ఫోన్ వస్తే ముందు ఫోన్ ఎక్కడి నుంచి వస్తే మీరు ఎక్కడున్నా ఫోన్ ఎత్తాలి కదా, ఫోన్ ఎత్తకపోతే సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారు? సమాధానం ఏదో పరిస్థితుల్లో ఉంటాం, ఏదో విషమ పరిస్థితుల్లో ఉంటాం, ఆ పరిస్థితుల్లో కూడా ముందు డబ్బులు కట్టాలి. చీటీ కట్టకపోతే అలాగా చీటీ అంతే చీటీ. మంగళవారం 7 దాటితే ఎమ్మటనే ఇంకో వడ్డీ పెరిగిపోద్దండి. 5,000కి ఇంకో 7,500 పెరిగిపోద్ది, మొత్తం 12,500. మళ్ళీ ఒకవేళ ఏమన్నా కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసి ఏమన్నా ఆగండి, కొద్ది టైం ఇవ్వండి అంటే మేము 9-9:30 వరకు చూస్తాం, మీ గురించి మనిషిని ఆపుతాం. లేదనుకోండి, ఈ మనిషి వెళ్ళిపోతే కనుక మళ్ళీ మరుసటి రోజుకి ఈ 12,500కి మళ్ళీ ఇంకో 5,000 యాడ్ అయ్యి మళ్ళీ ఇంకో 23,000 అవుతుంది. మీకు ఇష్టమా లేదా మీరు వడ్డీ కట్టకపోతే ఏం చేయాలో అదే చేస్తాం అనేటువంటి